హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఒక కాలీఫ్లవర్ తెచ్చుకున్నాను. ఇది ఒలిచి పెట్టుకుంటున్నాను. కాలీఫ్లవర్స్ ఇలా ఒలుచుకోవాలి. కాలీఫ్లవర్స్ అయితే నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి వేడి నీళ్ళల్లో కొంచెంసేపు మరిగించుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాము. నీళ్ళు మరిగేటప్పుడు ఈ కాలీఫ్లవర్ వేసుకుందాము. కాలీఫ్లవర్ అయితే 2-3 నిమిషాల లోపలే ఉడికించుకోవాలి. మళ్ళీ మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఉడికిందనుకో మెత్తగా అయిపోతుంది అనమాట. ఎక్కువ ఉడికించుకోకూడదు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఆనియన్స్ 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే మిక్సీ చేసుకోవచ్చు, నేను అలాగే వేస్తాను. ఇప్పుడైతే మిక్సీకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. కొద్దిగా ఎండు కొబ్బరి, 2 స్పూన్ల శనగలు తీసుకున్నాం. రుచికి జీడిపప్పు 4-5 తీసుకున్నాం. ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మెత్తగా. మనము కొద్దిగా వాటర్ వేసుకుంటే ఎక్కువ మరీ వేసుకోకుండా. ఇప్పుడైతే టమాటా మగ్గిందా లేదా చూద్దాం. టమాటా అయితే మగ్గిపోయింది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం తగినంత, ధనియాల పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాక ఇలా కలుపుకున్నాం. ఇందాక మనం పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకున్నాం. పచ్చి కొబ్బరి పేస్ట్ ఇలా కలుపుకుందాం. కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడైతే మనం ఉడికించి కాలీఫ్లవర్ వేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీకి వేసిన వాటర్ అయితే ఉంది, అది కొద్దిగా వేస్తున్నాను. అప్పుడప్పుడు మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి, అడుగు అంటకుండా. ఇప్పుడు గ్రేవీ అయితే దగ్గర పడింది. మనం కొత్తిమీర వేసుకుందాం. అంతే, అయిపోయిందండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తాము. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం కదా, దగ్గర పడిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం టేస్ట్ చేసి చెప్తాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది మా. మీరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.